Samajam TV. వాసిరెడ్డి అమర్నాథ్ గారు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఈ పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈ స్థాయికి వస్తారని మీరు ఇప్పుడు ఊహించారా? ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఏటా స్కూలింగ్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, కొన్ని లక్షల్లో పట్టాలు పుచ్చుకొని బయటకు వెళ్తున్నాం. ఒక 100 మంది వెళ్తే అందులో కనీసం 13 మందికి కూడా స్కిల్ సెట్ లేదు అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి. అసలు ఇన్ని లక్షల మంది ప్రతి ఏటా బయటకు వెళ్ళినా కూడా, ఇంత పెద్ద పెద్ద ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించినా కూడా 100 మందిలో కేవలం 13 మందికి కూడా సరైన స్కిల్ సెట్ లేకపోవడానికి రీజన్ ఏంటి? పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలియదు. అసలు విద్య అనేది కేవలం ఉపాధి కల్పనకు మాత్రమేనా? విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగం మాత్రమేనా? దాని గురించి వివరించండి. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి. మన దేశంలో ప్రభుత్వ విద్య ఉంది, ప్రైవేట్ విద్య ఉంది. ప్రభుత్వ విద్యకి ప్రైవేట్ విద్యకి మధ్యలో వ్యత్యాసం ఏంటి మీ మాటల్లో? ప్రభుత్వ విద్య నిజానికి చాలా బాగుండాలి. ఎందుకంటే ప్రభుత్వ మీరు గుంటూరులో గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారని విన్నాను. సివిల్స్ కూడా మీరు కోచింగ్ ఇచ్చారని విన్నాను. అసలు మీరు సివిల్స్ వరకు వెళ్ళారు, మీరు పాస్ అవుట్ అయ్యారు. అయినా కూడా మీరు సివిల్స్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను స్టార్ట్ చేయడానికి మీకు ఎందుకు అనిపించింది? దానికి బీజం ఎక్కడ పడింది? నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసింది ఐఏఎస్ కావాలని. నాకు ఐఏఎస్ రాలేదు, మరో సర్వీస్ వచ్చింది. దానిపైన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందరికీ నమస్కారం. సమాజం టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రాజమహేంద్ర. ఈరోజు అతిథి జంట నగరాల్లో విద్యా సంస్థలు స్థాపించి విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తూ యువతను పెడతో పట్టకుండా ఎన్నో సామాజిక అవగాహన కార్యక్రమాలు చేస్తూ యువతలో ఏదైనా సాధించాలి అనే తపనను, మీరు ఏదైనా చేయగలరు అనే నమ్మకాన్ని వాళ్లకు భరోసాను కలిగిస్తూ విద్యారంగంలో వారిదైన ముద్ర వేస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు చేస్తున్నటువంటి వాసిరెడ్డి అమర్నాథ్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం. వాసిరెడ్డి అమర్నాథ్ గారు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఈ పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈ స్థాయికి వస్తారని మీరు ఇప్పుడు ఊహించారా? ఒక ప్రణాళిక ప్రకారం జీవితం చాలా తక్కువ మందికి నడుస్తుందండి. మనం ఇలా కావాలని ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ని రీచ్ కావడం అనేది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. చాలామంది ఏమిటంటే తామేమిటో ఒక స్థాయిలో, ఒక దశలో తమకు అర్థం కారు, ఏదో కావాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు, అక్కడ విజయం సాధించలేరు. కానీ ఎదురైన అపజయాన్ని నుంచి పాఠాలని గ్రహించి అందుబాటులో ఉన్న మరో గోల్ని చూసేసుకుని అక్కడ ఉన్నత విజయాలు సాధిస్తారు. నేను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి నేను ఇలా పాఠశాల స్థాపించి విద్యావేత్త కావాలన్న ఆలోచన నాకు బాల్యంలో లేదు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు, హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్గా పనిచేశారు. నేను చిన్నప్పటి నుంచి, నెలల పిల్లవాడి నుంచి కూడా మా అమ్మ నన్ను స్కూల్కి తీసుకెళ్ళేది. 2.5-3 సంవత్సరాలకే నేను, అంటే చిన్నప్పుడు 1వ క్లాస్లో కూర్చోబెట్టేది. 2.5-3 సంవత్సరాలకే నేను 1వ క్లాస్ పాఠాలని అప్పచెప్పేశాను. చాలా సంతోషపడ్డారు అమ్మా నాన్న. నన్ను అప్పుడు, అంటే ప్రభుత్వ రూల్స్ ప్రకారం స్కూల్ రిజిస్టర్లో పేరు ఎంటర్ చేయడానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నిండి ఉండాలి. 1వ క్లాస్ పూర్తయిన వెంటనే 2వ క్లాసు, 3వ క్లాస్కి వెళ్ళాను. నేరుగా 4వ క్లాసులో నా పేరు, అంటే నా విద్యాభ్యాసం అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 4వ క్లాసులో స్టార్ట్ అయింది. అంటే నా విద్య మొత్తం కూడా అండర్ ఏజ్లో, అంటే 3 ఏళ్ళు ముందుగా నేను కొనసాగిస్తూ వచ్చాను. ఇక్కడ ఎవరైనా అనొచ్చు, అవతల వాళ్ళ
బయోగ్రాఫికల్ డీటెయిల్స్ మనకెందుకు అని, దాని నుంచి అవతల వాళ్ళు అందరూ నేర్చుకోవాల్సింది కొన్ని ఉంటాయి. నా విద్యాభ్యాసాన్ని నుంచి, నా బాల్యం నుంచి, నా అనుభవాన్ని నుంచి అందరూ గ్రహించాల్సిన పాఠాలు ఏమిటో కొన్ని చెప్తాను. ముందుగా స్కూలింగ్ అనేది చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నామంటే పిల్లలకి చదువు రావాలి, ఆ విజ్ఞానం వాళ్ళు అంటే సైన్స్ పుస్తకాలు, మ్యాథ్స్ పుస్తకాలు, ఇంగ్లీష్ ఇలా ఉన్న 6-7 సబ్జెక్టులలో ఉన్న సమాచారాన్ని గ్రహించాలి, ఎందుకోసమే స్కూల్కు పంపుతున్నామని చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికి కూడా అనుకుంటుంటారు. మీకు ప్రశ్న, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ధనికులు ఉన్నారు, అక్కడే కాదు అన్ని చోట్ల ఉన్నారు, బట్ ప్రముఖంగా ధనికులు ఉన్నారు. ఒక ఆయన కోట్లలో ఆస్తి ఉన్నవాళ్ళు, కోట్లలో ఆదాయం ఉన్నవాళ్ళు ఒక 7-8 మంది టీచర్లని ఇంటికే రప్పించి వాళ్ళ పిల్లల్ని స్కూలుకు పోకుండా ఇంట్లోనే, ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వ జీతాలు టీచర్ల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి టీచర్లు నియమించుకునే అవకాశం ఇవాళ హైదరాబాద్ నగరంలో చాలామందికి ఉంది. కనీసం ఒక 200-300 మంది ధనికులకు ఉంది. కానీ అలా ఇంట్లోనే పిల్లల్ని చదివిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించారా? వాళ్ళకు చదువు రాదు. ఎందుకంటే పాఠశాల అనేది ఒక సామాజిక అనుభవం. తన పిల్లలతో, తన ఈడు పిల్లలతో వ్యవహరించడం వల్ల పిల్లలు కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నదే కాకుండా లైఫ్ స్కిల్స్ అలవాటు చేసుకుంటారు. అదొక సామాజిక సోషల్ ఎక్స్పీరియన్స్. నా వయసు 3 సంవత్సరాలు తక్కువ ఉండడం వల్ల నా మొత్తం 1వ క్లాసు నుంచి 10వ క్లాస్ దాకా, ఆ పైన ఇంటర్మీడియట్ దాకా, ఆ పైన డిగ్రీ పీజీ దాకా, అంటే నా విద్యాభ్యాసం అంతా నేను మా క్లాసులో వాళ్ళతో పోలిస్తే 3 ఏళ్ళు వాళ్ళకంటే చిన్నవాడు. ముఖ్యంగా కాలేజీ దశలో పిల్లలకి ఏముంటుందంటే, స్టూడెంట్స్కి ఏముంటుందంటే ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. నన్ను ఎప్పుడు చిన్న పిల్లవాడిలా చూసేవారు, వాళ్ళ తమ్ముడులాగా వాళ్ళ చెల్లిలాగా తమ్ముడులాగా చూసేవాళ్ళు. దీంతో ఏమైందంటే నాకు వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది కుంటుపడింది. ఒక విధంగా ఐ కుడ్ గెయిన్ సోషల్ ఎక్స్పీరియన్స్ త్రూ మై స్కూలింగ్ అండ్ త్రూ మై కాలేజ్ ఎడ్యుకేషన్. ఈ తప్పుని తల్లిదండ్రులని చేయొద్దని నేను చెప్తాను. ఇంకో తప్పు నా విషయంలో జరిగింది ఏమిటంటే, ఇవాళ మధ్యతరగతి తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇదే పని చేస్తున్నారు. చిన్నప్పుడే మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, లేదా ఇంకోటి కావాలని చెప్పి వాళ్ళు నిర్ణయించేస్తారు. పిల్లల యాప్టిట్యూడ్తో సంబంధం లేకుండా తమ ఇష్టాయిష్టాల్ని, తమ అభిరుచుల్ని, తాము ఏమి కాలేకపోయారో జీవితంలో ఆ కోరికను పిల్లల ద్వారా తీర్చుకోవాలని చూస్తారు. మా అమ్మ నాన్న కూడా ఏం చేశారంటే, మావాడు డాక్టర్ కావాలని నిర్ణయించేశారు. డాక్టర్కి సరిపడా యాప్టిట్యూడ్, అంటే డాక్టర్ అయ్యే ఆ యాప్టిట్యూడ్ నాలో ఉందా లేదా అన్న సెర్చ్ ఎక్కడ జరగలేదు. సో నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాను. నిజానికి బహుశా ఎంబీబీఎస్ ఎంట్రన్స్, అప్పుడు ఎంసెట్ కాదు ఎంబీబీఎస్ ఉండేది, ఆ ఎంట్రన్స్ రాసుంటే నాకు ర్యాంక్ వచ్చి ఉండేది. ఎందుకంటే స్కూల్లో కానీ ఆ తర్వాత కాలేజీలో కానీ నాకు మంచి మార్కులు, ఇప్పుడు టాప్ 3 ప్లేసెస్ వచ్చేవాడిని. చాలా సిన్సియర్ విద్యార్థి. ఎందుకంటే మిగతా విషయాల్లో, ఆటల విషయంలో వెనకబడ్డాను. కారణం ఏమిటంటే నాకు నా ఫిజికల్ ఫిట్నెస్, నా 3 ఏళ్ళు వయసు తక్కువ కనుక మిగతా వాళ్ళతో పోలిస్తే సమంగా ఉండేది కాదు. మిగతా విషయాల్లో, ఫ్రెండ్షిప్ విషయాల్లో అందరూ కూడా నన్ను కాస్త వీడు చిన్నపిల్లాడు అన్నట్టుగా దూరం పెట్టేవారు. కాబట్టి ఫోకస్ ఎక్కువ చదువు పైన వెళ్ళింది. చదువు సిన్సియర్గా చదివాను. కాకపోతే అండర్ ఏజ్ కారణంగా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసే అవకాశం నాకు దక్కలేదు. డిగ్రీలో చేరాల్సి వచ్చింది, బీఎస్సీ. నేను ఎప్పుడు ఊహించని బీఎస్సీ బీజెడ్సీలో చేరాల్సి వచ్చింది. నాకు ఏమాత్రం మోటివేషన్ లేదు. మనం కావాలనుకుంది ఏమిటి, కనీసం అగ్రికల్చరల్ బీఎస్సీ, కనీసం బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అయినా కాలేకపోయాం అండర్ ఏజ్ కారణంగా అని విధి లేకుండా బీఎస్సీలో చేరాను. దాంతో నాకు చదువు పైన ఇంట్రెస్ట్ తగ్గింది. డిగ్రీ తరువాత ఎంబీబీఎస్ రాసే అవకాశం వచ్చింది. కానీ అప్పటికి నాకు ఎంబీబీఎస్ అంటే ఒక విధమైన ఎగో ప్రాబ్లం కూడా. నాకంటే 3 ఏళ్ల జూనియర్స్ వాళ్ళతో పాటు నేను వెళ్ళి ఎంబీబీఎస్ క్లాసుల్లో కూర్చోవాలా, ఫస్ట్ ఇయర్లో కూర్చోవాలన్న ఒక ఆలోచనతో నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదు, సరిగ్గా రాయలేదు కూడా. దాంతో నేను డాక్టర్ కావాలనుకున్నాను, కాలేకపోయాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్వి యూనివర్సిటీలో చేశాను. కానీ ఈ బీఎస్సీ అలాగే ఆంథ్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వల్ల ఉద్యోగాలు ఏమొస్తాయన్న ఆలోచన అప్పుడు మొదలైంది. దాంతో ఎవరో అన్నారు సివిల్ సర్వీసెస్ మంచి అవకాశం అని చెప్పారు. దాంతో నేను తిరుపతిలో ఉన్నవాడిని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని ఉండేది అప్పుడు, రాజ్భవన్ రోడ్లో. అక్కడ కోచింగ్లో చేరాను. నేను 3 సార్లు రాశాను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ప్రతిసారి కూడా ప్రిలిమినరీ పాస్ కావడం, మెయిన్స్ కూడా పాస్ కావడం,
ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, ఇంటర్వ్యూలో చాలా కొద్ది మార్కుల తేడాతో సర్వీసు పొందలేకపోవడం జరిగింది. ఒకసారి సర్వీస్ వచ్చింది కానీ నేను కావాలనుకున్న ఐఏఎస్ రాలేదు. సో వెనుతిరిగి చూస్తే నేను డాక్టర్ కావాలనుకున్నాను, డాక్టర్ కాలేకపోయాను. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాలేకపోయాను. అంటే ఏం చేయాలి? ఇవాళ యూత్ ఏమిటంటే ఒక లక్ష్యాన్ని తాము చేరుకోకపోవడంతో వెంటనే జీవితాన్ని నుంచి పారిపోవాలంటే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. 10th క్లాస్లో అనుకున్న ర్యాంకు, అనుకున్న గ్రేడ్ పాయింట్ రాలేదనో, ఐఐటి లాంటి ఎంట్రన్స్ పాస్ కాలేదనో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు. నేను 2 సార్లు చాలా సిన్సియర్ స్టూడెంటు, ఎడ్యుకేషన్లో టాప్లో ఉండేవాడిని ఎగ్జామ్స్లో. కానీ 2 కూడా ఎంబీబీఎస్ కావాలనుకున్నాను, కాలేకపోయాను. సివిల్ సర్వీసెస్ అయితే 3 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, బట్ ఫైనల్గా నేను అనుకున్న ఐఏఎస్ రాకపోవడం జరిగింది. ఇక్కడ నా బయోగ్రఫీ నుంచి, నా జీవిత విశేషాల నుంచి ఈనాటి యువత విద్యార్థులు గ్రహించాల్సింది ఏమిటంటే, నేను సిన్సియర్గా మనస వాచ కర్మేణ చెప్పేది ఏమిటంటే, సక్సెస్ అనేది, విజయం అనేది మనకి ఒక మంచి అవకాశం, మంచి వరం. కానీ సక్సెస్ అనేది నేను అంటాను ఫ్రెండే, కానీ ఒక కన్నింగ్ ఫ్రెండ్. చాలాసార్లు సక్సెస్ సాధించిన వాళ్ళు ఆ గర్వాన్ని ది సక్సెస్ గెట్స్ ఇన్ టు దర్ హెడ్, తలకెక్కించుకుని ఆ తర్వాత జీవితంలో పెద్దగా సాధించలేకపోతారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఫెయిల్యూర్ అనేది ఒక హానెస్ట్ ఎనిమీ అని చెప్తుంటాను నేను. అది ఎనిమీనే, కానీ మనం గనక దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. దాని నుంచి అద్భుతాలు సాధించవచ్చు. నేను జీవితంలో 23 ఏళ్లకి 24 ఏళ్లకి నాకు అప్పటికి పీజీ పూర్తయింది, ఎంఫిల్ పూర్తయింది, సివిల్ సర్వీసెస్లో 3 అటెంప్ట్లు కూడా అయిపోయినాయి. అప్పటికి స్టిల్ ఐ వాజ్ ఓన్లీ 23, ఎందుకంటే 3 ఏళ్ళు ముందు వచ్చాను కాబట్టి. వెనక్కి తిరిగి చూస్తే లైఫ్లో ఇప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. కానీ నేను నిరాశ తాత్కాలికంగా 1 రోజు 2 రోజులు నిరాశపడిన మాట వాస్తవం. అసలు నిరాశే పడలేదంటే అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కానీ నాకేమీ డిప్రెషన్ రాలేదు, నేను జీవితం నుంచి పారిపోవాలని అనుకోలేదు, ఏం చేయాలని ఆలోచించాను. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే 3 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను కాబట్టి నా గైడెన్స్ కోసం చాలామంది వచ్చేవాళ్ళు. నేను అప్పటికి రైల్వేలో జాబ్ చేస్తున్నవాడిని. ఆఫీస్కి వచ్చేవాళ్ళు, రూమ్కి వచ్చేవాళ్ళు. నేను ఇచ్చిన గైడెన్స్తో చాలామంది ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టులో పూర్తిగా నా స్థాయి గైడెన్స్తో వాళ్ళు ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ లాంటి ర్యాంకులు సాధించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఇంత బాగా గైడెన్స్ ఇస్తున్నావు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి నీకు ఇంత బాగా తెలుసు, ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ దారిలో వెళ్ళకూడదు, కోచింగ్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పారు. మీరు గుంటూరులో గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారని విన్నాను. సివిల్స్ కూడా మీరు కోచింగ్ ఇచ్చారని విన్నాను. అసలు మీరు సివిల్స్ వరకు వెళ్ళారు, మీరు పాస్ అవుట్ అయ్యారు, అయినా కూడా మీరు సివిల్స్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను స్టార్ట్ చేయడానికి మీకు ఎందుకు అనిపించింది? దానికి బీజం ఎక్కడ పడింది? నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసింది ఐఏఎస్ కావాలని. నాకు ఐఏఎస్ రాలేదు, మరో సర్వీస్ వచ్చింది. దానిపైన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఐఏఎస్ కనీసం ఐపీఎస్ వచ్చి ఉంటే నేను అందులో ఉండేవాడిని. సో దాంతో నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాను. అప్పటికి రైల్వేస్లో జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ పైన కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఉన్న డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ లాంటివి ఆల్రెడీ మిస్ అయ్యాను. సో అవుట్ ఆఫ్ ట్రాక్ ఆ జాబ్కి కూడా. సో మోటివేషన్ ఉంటే కానీ నేను ఏ పని చేయను. ఆ దశలో నన్ను చాలామంది మిత్రులు ప్రోత్సహించారు. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే 3 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం జరిగింది కనుక చాలామంది నా దగ్గరికి గైడెన్స్కి వచ్చేవాళ్ళు. ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టులో నేను పూర్తి స్థాయి కోచింగ్ని ఫ్రెండ్స్కి, అంటే నేను ప్రిపేర్ అవుతూనే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాడిని. అందులో నుంచి చాలామంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి దానికి సెలెక్ట్ అయ్యారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ లాంటి దానికి సెలెక్ట్ అయ్యారు. ఆ స్ఫూర్తితో నేను ఎప్పుడైతే 3 సార్లు, ఇంకొక అటెంప్ట్ నిజానికి ఉండేది నాకు, కానీ 4వ సారి రాయడం నాకు ఇష్టం లేదు. బహుశా నాకు ఈ ఎగ్జామ్ పాస్ అయ్యే అర్హత, పర్సనాలిటీ లేదన్న నిర్ణయానికి నేను వచ్చేసాను. కానీ ఎగ్జామ్ ఎలా రాయాలి, అందులో జయాపజయాలు నిర్ణయించేవి ఏమిటో నాకు అప్పటికి పూర్తి స్థాయి అవగాహన వచ్చింది. సో ఆ నేపథ్యంలో నేను కోచింగ్ ఇవ్వదలుచుకున్నాను. నిజానికి తొలి దశలో ఒక ప్రముఖ కోచింగ్ సంస్థకి వెళ్ళాను. ఆ కోచింగ్ సంస్థ డైరెక్టర్ని కలిశాను. సార్, ఇది నేను ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ చేశాను, ఆ తర్వాత రీసెర్చ్ డిగ్రీ చేశాను,
సివిల్ సర్వీసెస్లో ఇలా 3 సార్లు ఆంథ్రోపాలజీ, హిస్టరీ ఆప్షనల్గా నేను ఇలా విజయాలు సాధించాను. ఫైనల్గా సరే ఐఏఎస్ రాలేదు, కానీ ఇది నా ట్రాక్ రికార్డు అని చెబితే ఆయన కాస్త విక్రింపుగా నవ్వి, నువ్వేంటి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వడం ఏంటని చెప్పి మా ఇన్స్టిట్యూట్లో కుదరదని చెప్పాడు. నిజానికి ఆల్రెడీ మనసు గాయపడింది, దానికి ఇంకో దెబ్బది, ఇంకొక అవమానం అది. కానీ అవమానాలే మనకి విజయానికి సోపానాలు అని నేను అప్పుడే అనుకున్నాను. ధైర్యం కూడా తీసుకుని మరో సంస్థను అప్రోచ్ అయ్యాను. కొండలరావు గారు తెలుగు అకాడమీ డైరెక్టర్ నియాస్ అని నడిపేవారు. ఆయన్ని అప్రోచ్ అయితే ఆయన వెంటనే లెక్చరర్గా అవకాశం ఇచ్చారు. లెక్చరర్గా చేరిన 2 నెలలకే ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నాకు ప్రమోషన్ ఇచ్చారు. అంటే అప్పటికి ఆ 2 నెలల్లో పిల్లల్లో కోచింగ్కి వచ్చే స్టూడెంట్స్లో అంత అభిమానాన్ని, అంత నమ్మకాన్ని చూరగొన్నాను. అటు పై దశలో అపెక్స్ సెంటర్ ఫర్ ఎగ్జామ్స్ అని మిత్రులు స్టార్ట్ చేశారు. దాన్ని నేను టేక్ ఓవర్ చేశాను. అపెక్స్ సెంటర్ ఫర్ ఎగ్జామ్స్ అని నారాయణగూడలో ఉండేది. ఒక పెద్ద చరిత్రను తిరగరాయడం జరిగింది. నేను ఎప్పుడైతే డైరెక్టర్గా అయ్యానో ఆ సంస్థకి వచ్చే విద్యార్థుల తాకిడి బాగా పెరిగింది. సీట్లు ఇవ్వలేని దశకి చేరుకున్నాం. అటుపైన హైదరాబాదే కాకుండా గుంటూరులో, ఇంకా అటుపైన విశాఖపట్నంలో, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. నేను అప్పుడు ప్రముఖంగా ఈనాడు దినపత్రిక ప్రతిభ అని కాలం ఉంది, అందులో వ్యాసాలు రాసేవాడిని. కాంపిటేటివ్ పరీక్షలకి ప్రిపేర్ కావడం అంటే కేవలం బిట్ బ్యాంక్ ఇవ్వడం అనేది అప్పటిదాకా ఉన్న ఒక ఆచారం. అలా కాకుండా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న ఈ విధంగా వ్యాస రూపంలో రాయడం అనే ఆ ట్రెడిషన్ని స్టార్ట్ చేసింది నేను. సో విపరీతంగా దానికి పబ్లిసిటీ, విపరీతమైన రీడర్షిప్ ఉండేది దానికి. ఆ విధంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా మంచి విజయాలు సాధించాం. ఏపీపీఎస్సి పరీక్షల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎంపీడీఓ, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఇలాంటి పరీక్షల్లో వరుసగా 10 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది మా సంస్థ. అంటే హ్యాట్రిక్లు 3, మళ్ళీ ఇంకొకటి అన్నమాట. అంత ఉన్నత దశలో ఉంటే జీవితం ఎప్పుడూ పరిచయం విస్తరి కాదండి. కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. ఆ ఛాలెంజెస్ని మనం అధిగమిస్తూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారిన వాడే, అడాప్ట్ అయిన వాడే మార్కెట్లో నిలుస్తాడు. నా కోచింగే తీసుకుందాం. నేను స్టార్టింగ్ ఇంగ్లీష్ మీడియం కోచింగ్తో స్టార్ట్ చేశాను, ఆంథ్రోపాలజీతో స్టార్ట్ చేశాను. తర్వాత అవసరం కొద్దీ హిస్టరీ కూడా నా సబ్జెక్టు. సివిల్స్లో హిస్టరీ ఇచ్చాను. జిఎస్లో హిస్టరీ పార్టు, జియోగ్రఫీ పార్టు, కొంతవరకు కరెంట్ అఫైర్స్ పార్టు డీల్ చేశాను. ముందుగా సివిల్ సర్వీసెస్ మాత్రమే కోచింగ్ ఇచ్చేవాడిని. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ పోలీస్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఇలా అనేక పరీక్షలకి కోచింగ్ ఇచ్చాం. ఆ రోజుల్లో మెల్లగా డిఎస్సికి అడుగుపెట్టాం. డిఎస్సిలో అయితే మా అపెక్స్ విజయ పదం అసలు పెద్ద సంచలనం సృష్టించింది. దాదాపు 10-12 ఏళ్ల పాటు నెంబర్ 1 to నెంబర్ 10 ప్లేసెస్ అపెక్సే అన్న స్థానం మాకు వచ్చింది. కొన్ని వేల మంది విద్యార్థులు వచ్చారు. సీట్లు అయిపోయిందని బోర్డులు పెడితే ఇన్స్టిట్యూట్ ముందు కూర్చుని ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సార్ మీరు ఇవ్వకపోతే మేము జీవితం పాడైపోతుంది, మీరు ఏమైనా చేయండి, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయండి అని. అంత మంచి విజయాలు సాధిస్తున్న సందర్భంలో మరో సవాలు ఎదురైంది. అదేమిటంటే అప్పటి ముఖ్యమంత్రి, అంటే 1999, 2000 సంవత్సరం నాటి మాట, గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్పుడు విడుదలైంది. అందులో విడుదలైన నోటిఫికేషన్లో కొన్ని పోస్టులని ఉపసంహరించారు. విద్యార్థులందరూ నిర్ఘాంతపోయి అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన ఇప్పుడేమన్నారంటే, ఇంకా కాంపిటేటివ్ పరీక్షలు ఏంటయ్యా, ఒక పక్క ప్రభుత్వోద్యోగాల సంఖ్యను కుదిస్తోంది, ప్రైవేటైజేషన్ జరుగుతోంది, లిబరలైజేషన్ జరుగుతోంది, మీరు ఇంకా గ్రూప్ 1 సివిల్స్ అని కూర్చున్నారేంటి, వెళ్ళి కంప్యూటర్లు నేర్చుకోండి అని చెప్పారు. అప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది ఆ వార్త. ఆ నేపథ్యంలో నేను ఆలోచనలో పడ్డాను. నిజమే, ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గిపోయి నోటిఫికేషన్స్ తగ్గిపోతే ఇక కోచింగ్ సంస్థకి గైడెన్స్ కోసం ఎవరు వస్తారు, నేనేం చేయాలి అని ఆలోచన. మరో క్రైసిస్ 2000 సంవత్సరం. ఆ క్రైసిస్ నుంచి నేను మళ్ళీ ఆలోచించాను, ఇంకేం చేద్దాం, ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకుందామా, కంప్యూటర్ నేర్చుకుందాం. కంప్యూటర్ అంటే మామూలు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వెళదామా అంటే ఎక్కడో లైన్లో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తిరిగి వచ్చి ఇంకెక్కడో లైన్లో స్టార్ట్ కావడం అవుతుంది. ఇది కాదని చెప్పి టీచింగ్లో నాకు అప్పటికి మంచి ప్రావీణ్యత వచ్చింది. మంచి ఎక్సలెంట్ టీచర్గా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు.
ఎప్పటికీ యూనివర్సల్గా ఉండేది స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఐఏఎస్ కోచింగు, గ్రూప్ 1 కోచింగు అవసరం పెరగచ్చు తగ్గచ్చు, కానీ ప్రైమరీ స్కూలింగ్, హై స్కూలింగ్ అవసరం ఎప్పటికీ ఉంటుందని చెప్పి ఆలోచనతో అప్పటిదాకా నేను కోచింగ్ ద్వారా కూడబెట్టుకున్న కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టి బషీర్బాగ్ కేంద్రంగా స్లేట్ ద స్కూల్ని ప్రారంభించాను. ఇక్కడ స్లేట్ అంటే పలక అని అందరికీ తెలుసు. పలక అని ఎందుకు పేరు పెట్టారు? పలక పాతబడిపోయింది కదా అని ఎవరైనా అడగచ్చు. పలక అంటే మనం పలక పైన ఏమైనా రాయొచ్చు, దాన్ని మళ్ళీ చెరిపేయచ్చు. అలాగే పిల్లల మనసుల్లో, పిల్లల మెదడుల్లో టీచర్ ఏమైనా రాయొచ్చు, కానీ ఒక్కసారి రాస్తే దాన్ని చెరపడం కష్టం. అంటే ఒక టీచర్ అనేవాడు పిల్లల మెదడుల్లో మంచి ఇంప్రెషన్, మంచి నడవడిక, మంచి క్రమశిక్షణ, మంచి పర్సనాలిటీ తీసుకురావాలి. ఇది చాలా వాల్యుబుల్ పలక అంటే పిల్లల మెదడుని పలకతో పోలుస్తూ ఈ స్లేట్ ది స్కూల్ అని ప్రారంభించాం. అది మొదటి సంవత్సరం 2001 సంవత్సరం కేవలం 72 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఇంతింతాయి వటుడింతాయి అని ఇప్పటికీ 12,500 మంది పిల్లలు మా పాఠశాలల్లో 7 బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్లో 5, అలాగే విజయవాడ, తిరుపతి 7 బ్రాంచుల్లో విద్యను అభ్యసిస్తున్నా. నిజానికి నాకు ఈ 18 సంవత్సరాల్లో ఫ్రాంచైజీ పెడదామని మా చోట, మా లొకాలిటీలో, మా టౌన్లో బ్రాంచ్ పెట్టండి అని కొన్ని వందల కొద్ది ఆఫర్లు వచ్చాయి. కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది. ఒక మంచి పేరుని సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడాలి. అలాంటిది నేను పేరు ఉంది కదా అని చెప్పి వరుసపెట్టి బ్రాంచ్లు పెట్టుకుంటా పోతే క్వాలిటీ కనుక సఫర్ అయితే విద్యార్థులకు నష్టం జరుగుతుంది, తల్లిదండ్రులకు నష్టం జరుగుతుంది, నేను సంపాదించుకున్న పేరుకి నష్టం జరుగుతుందన్న ఆలోచనతో నేను చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్స్పాండ్ చేసుకుంటూ 18 సంవత్సరాల్లో కేవలం 7 బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేసాం. మా 12,500 మంది పిల్లలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు. మా స్కూల్ని గర్వంగా చెప్పుకుంటారు. తల్లిదండ్రులు మా పిల్లలకి మంచి విద్యను అంది వస్తుందని చెప్పి ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది విమర్శిస్తున్నారు, స్కూలింగ్ అనేది మన దేశంలో భారతీయ విద్యా వ్యవస్థలో స్టేట్ కానివ్వండి, సిబిఎస్ఈ అని ఉన్నత ప్రమాణంతో కూడిన విద్య లభించట్లేదు. అండ్ ప్రతి స్కూల్లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కన్నా బట్టి పట్టు ఒక కాన్సెప్ట్తోని విద్యార్థుల మెదడులను ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. అసలు నిజంగానే మన విద్యా వ్యవస్థలో క్లాస్ రూమ్లో కూర్చుండి చదువుకుంటున్న విద్యకి కానివ్వండి, బయట సమాజంలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి అనుభవాలు కానీ ఈ రెండింటి మధ్యలో అసలు సంబంధం ఉందంటారా? ఒకవేళ విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా? చేస్తే ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది? ఇవాళ భారతదేశంలో అత్యధిక పాఠశాలల్లో, అన్నీ అని చెప్పను కానీ అత్యధిక శాతం పాఠశాలల్లో చదువు సరిగ్గా సాగడం లేదనేది వాస్తవం. తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉందంటే చదువు అంటే మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లు, ఆ తర్వాత ఉద్యోగాన్ని తెచ్చిపెట్టేది. అలాగే చూస్తున్నారు చదువుని. కానీ ఇది కాదంటే చదువు అంటే నేను ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వన్ విచ్ ప్రిపేర్స్ అన్ ఇండివిజువల్ టు గెట్ ఏ హ్యాపీ లైఫ్. ఒక సంతోషకరమైన జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసేదే విద్య. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను నేర్చుకోవడం కాదు, ఆ నేర్చుకోవడం కూడా బట్టి పద్ధతిలో నేర్చుకోవడం కాదండి. విద్య అనేది సంపూర్ణాత్మక విద్యగా ఉండాలి. అంటే జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్కి వ్యక్తిని సన్నద్ధం చేయాల్సింది విద్య. అంటే ఈ సంపూర్ణాత్మక విద్య అనేది ఇవాళ భారతదేశంలో ఉంది, కానీ చాలా తక్కువ శాతం స్కూళ్ళలో ఇది అందుబాటులో ఉంది. అన్ని చోట్ల ఇది రావాల్సిన అవసరం ఉంది. ఈ సంపూర్ణాత్మక విద్య ఏమిటో ఎలాగో క్లుప్తంగా చెప్తానండి. ఒకటి, ఇవాళ పిల్లలకి రకరకాల ఛాలెంజెస్ ఉంటున్నాయి. బయట ప్రపంచం బాగా కమర్షియలైజ్ అయిపోయింది. ప్రసార మాధ్యమాలు, వాటిలో వచ్చే ప్రకటనలు పిల్లలపైన విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. తల్లిదండ్రులకు కూడా, ఈ తరం తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా పెద్ద చేయాలో, ఏది మంచో ఏది చెడో పూర్తి స్థాయి అవగాహన లేదు. ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవ్వ, తాత, మేనత్త, మేనమామ ఇలా పెద్దవాళ్ళు ఉండేవారు. కాస్త గైడెన్స్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. అందులో కూడా అమ్మా నాన్న చాలా కుటుంబాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడో పొద్దున 9 గంటలకు 10 గంటలకు వెళ్ళిపోతే పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చి అలసి వాళ్ళే నిద్రపోయిన తర్వాత 8 గంటలకు 9 గంటలకు తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి ఇవాళ ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలు టీవీలకి, స్మార్ట్ ఫోన్లకి అతుక్కుపోతున్నారు. ఇవాళ మనం తీసుకుంటే
95% పిల్లలు ఈ జంక్ ఫుడ్కి, కోలాలు, పెప్సీలు, ఇతరత్ర ఈ పిజ్జాలు, బర్గర్లకి అలవాటు పడిపోతున్నారండి. దీనివల్ల పిల్లల శరీరం, ముఖ్యంగా మెదళ్ళు పూర్తి స్థాయిలో దెబ్బతినిపోతుంది. అసలు 12 ఏళ్లకో 15 ఏళ్లకో బీపీలు, షుగర్లు వచ్చే స్థితిలో ఉంటే పిల్లలు ఇక వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందండి? విద్యలో ఇది ఒక ప్రధాన అంశం. పిల్లలు స్కూల్ కనుక చెబితే, టీచర్లు కనుక చెబితే అది పిల్లల మెదడులపై ప్రభావం చూపుతుంది. ఒక పక్క ఈ ఎంఎన్సీలు ఇచ్చిన కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ప్రభావంతో సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఈ జంక్ ఫుడ్ భూతం వైపు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు. స్కూల్స్, తల్లిదండ్రులు, ఇక్కడ కూడా స్కూల్స్ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలి. ఈ జంక్ ఫుడ్ వల్ల జరిగే నష్టాల్ని పిల్లలకి చెప్పాలి, తల్లిదండ్రులకి చెప్పాలి. ఇది ఒకటోదండి. రెండోది, కేవలం గత 4 ఏళ్లుగా జరుగుతున్నది, అంతకుముందు ఉండేది కాదండి. ఇవాళ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. 2010 ముందు స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు. ఉన్న ప్రారంభ దశలో ఉన్నవి ఆ స్పీడ్ కానివ్వండి ఇవన్నీ తక్కువ. ముఖ్యంగా 4 ఏళ్లుగా కాస్త చీప్ డేటా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే టెలికాం కంపెనీస్ వచ్చిన తర్వాత ఇవాళ చిన్న పిల్లల చేతిలో కూడా సెల్ ఫోన్ వెళ్ళిపోయింది. ఈ సెల్ ఫోన్ పుణ్యమా అంటూ పిల్లలు 2 ఏళ్ల వయసులో, 3 ఏళ్ల వయసులో దానిపైన విపరీతంగా అది హై రేడియేషన్ వెదజల్లుతుందండి. వాళ్ళ కళ్ళపైన, వాళ్ళ మెదడు పైన, వాళ్ళ నర్వ్స్ పైన, వాళ్ళ శరీర కండరాలపైన విపరీతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్యాన్సర్ కారక రేడియేషన్ వాళ్ళ శరీరాన్ని నాశనం చేస్తుంది ఒక పక్క. మరో పక్క అందుపైన వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా పబ్జీ అనే ఒక వీడియో గేమ్, అంతకుముందు రకరకాల వీడియో గేమ్స్ అంటే ఈ వీడియో గేమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే పిల్లల్ని చంపడమని హింసాత్మక, చాలా భయంకరంగా ఉంటాయండి. పెద్దలు చూస్తే కనుక దాన్ని మూర్చిపోయేంత భయంకరంగా ఉంటాయి. పిల్లల్లో హింసోన్మాదాన్ని ఇవి రెచ్చగొడుతున్నాయి. ఇవాళ పిల్లల ప్రపంచం ఏమిటంటే బయటికి వెళ్ళి గ్రౌండ్స్లో ఆడుకోరు. కేవలం సోఫా వాళ్ళ యొక్క ప్లే గ్రౌండ్ అయింది. స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలో ప్లే థింగ్ అయింది. దీంట్లో ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అది మనకి మేము చిన్నప్పుడు బాల్యంలో బాల్యమిత్ర, చందమామ లాంటి నీతి కథలు చెప్పే పుస్తకాలు, టీచర్లు ఉండేవాళ్ళు. మనకి అది వినోదంతో పాటు జీవితంలో ఏది మంచి ఏది చెడు చెప్పేవి. అలా కాకుండా ఇవాళ వినోదం అంటే పిల్లల మెదళ్ళని విషంతో నింపడం, భయంకరమైన హింసోన్మాదులుగా మార్చడం. నేను చెబుతున్నాను, దీనికోసం ప్రత్యేకంగా ఒక పాట రాసి మరీ ప్రచారం చేయించాను. ప్రతి ఇంట్లో ఒక టెర్రరిస్టు తయారవుతున్నాడు. ఏ ఇంట్లోనైతే స్మార్ట్ ఫోన్ పిల్లల చేతిలోకి ఇచ్చేస్తున్నారో ఆ ఇల్లు, ప్రతి ఇంట్లో కూడా ఒక టెర్రరిస్టు తయారవుతున్నారు. గత 2 ఏళ్లుగా జరిగిన విషయాలను కనుక మనం తీసుకుంటే అసలు నిర్ఘాంతపోతారు ఎవరైనా. స్కూల్ విద్యార్థులు, 10వ క్లాస్ విద్యార్థులు, 7వ క్లాస్ విద్యార్థులు కేవలం ఒక సెలవు రావాలని చెప్పి, అదనంగా ఒక సెలవు వస్తుందనో, ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలనో తోటి పిల్లల్ని చంపిన ఘటనలు, టీచర్ని రేప్ చేస్తానని ఈమెయిల్ పెట్టిన ఘటనలు, అలాగే హాస్టల్స్లో దారుణంగా ప్రవర్తించిన ఘటనలు, పిల్లలు హత్యలు చేయడం, రేపులు చేయడం, ఇవన్నీ కూడా యూకేజీ పిల్లవాడు ఎల్కేజీ అమ్మాయి పైన లైంగిక అత్యాచారం అంటే ఆ వయసులో ఎలా సాధ్యమని ఎవరు అనుకోవచ్చు. ఇమిటేషన్. పిల్లలు ఏమిటంటే మనం చెప్పిన నీతి కథలు వినరండి. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో బహుశా వాళ్ళ నాన్నో ఇంకెవరో మగవాళ్ళు అలాంటి నీలి చిత్రాలు చూస్తుంటారు. దాంట్లో ఏం జరిగిందో దాన్నే ట్రై చేశాడు ఈ అబ్బాయి. పెన్సిల్ తీసుకుని ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ పైన అదే పనిగా గుచ్చి ఆ అమ్మాయిని రక్తస్రావం అయ్యేలా చేశాడు. ఇలా మసిబారిన మొగ్గలు, పిల్లలు దేవుడు చల్లని వారు అనేది ఒకప్పటి మాట. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ ఇవాళ వాళ్ళలో విష బీజాలు నాటబడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు సమాయత్తం చేయాలి. పిల్లల్ని ఆటలాడించాలండి. ఆటలాడిస్తే, కబడ్డీ ఆడితే, క్రికెట్ ఆడితే ఏమొస్తుంది, మావాడు సచిన్ తెండూల్కర్ అయిపోతాడా అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అందరూ సచిన్ తెండూల్కర్లు కానక్కర్లేదు. కానీ ఆటలాడడం వల్ల కేవలం శారీరక దారుఢ్యమే కాదండి, మానసిక దారుఢ్యం వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా డిఫీట్ని దే కెన్ టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్. అంటే ఓటమి అనేది, గెలుపు ఓటములు నాణ్యానికి 2 వైపులు. ఓటమి నిజానికి మనకు అనేక సార్లు అనేక విధాలుగా మేలు చేస్తుంది అన్న విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలా ఈ క్రీడలు చేస్తాయి. ఎన్సీసీ, యోగా, ఫీల్డ్ ట్రిప్స్ పిల్లల్లో
ఎంపతి అంటే సానుభూతి కాదు, సహానుభూతి చిన్నప్పుడే పెంపొందించాలి. పిల్లల్ని వాళ్ళ వయసుకు తగ్గట్టుగా అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి, ఇతరత్ర ప్రాంతాలకు తీసుకెళ్ళి మన సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, హై స్కూల్ పిల్లల్ని ఒక కరువు పీడిత గ్రామానికో, కాలుష్యం బారిన పడిన గ్రామానికో, ఇలా సామాజిక సమస్యలు ఏమిటో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. మానవీయ విలువల్ని పిల్లల్లో పెంపొందించాలి. ఉదాహరణకి మా పాఠశాలలో దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఈ 3 పండుగల్ని చేసుకుంటాం. అంటే ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, వాళ్ళ మతం ఉంటుంది. కొంతమంది నాస్తికవాదులు ఉన్నారు. మీ మతం లేదా మీ వాదన మీకు బాగానే ఉంది, కానీ అవతల వాళ్ళ మతాల్ని, అవతల వాళ్ళ ఆచారాల్ని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి అన్న భావన చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇండోనేషియాకు, ఆస్ట్రేలియాకు, మలేషియాకు, అమెరికాకు, కెనడాకు వెళ్ళి ఉద్యోగాలు, అంతకంటే ముందు ఉన్నత విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ క్రాస్ కల్చరల్ కంపీటెన్సీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచరిస్టిక్ స్కిల్. మనం చుట్టుపక్కల ఉన్న సంస్కృతుల్ని గౌరవించినప్పుడే మనకు ఆ క్రాస్ కల్చరల్ కంపీటెన్సీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలా జీవితానికి కావలసిన స్కిల్స్ని పిల్లల్లో పెంపొందించడమే విద్య అంటే. ఇక బట్టి కొట్టడం అంటే, బట్టి కొట్టడం ద్వారా వచ్చే మార్కులు అది కేవలం వాపు కానీ బలుపు కాదు. ఎక్సర్సైజ్ చేసి కండరాలు పేస్తే బాగానే ఉంటుంది, కానీ ఒక కట్టు తీసుకొని చేతి తీసుకొని కొట్టుకుంటే కాస్త వాపుతుంది, అది కాదు కదా బలుపు. కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇవాళ మెమొరీకి ఇవాళ కంప్యూటర్లు వచ్చాయి. ఈ మొత్తం మనం 4వ పారిశ్రామిక విప్లవంలోకి అడుగు పెట్టేశాం. ఈ కృత్రిమ మేధస్సు యుగంలోకి అడుగు పెట్టేసాం. ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకుని ఆ మెమొరీని రిట్రీవ్ చేసుకోవాల్సిన అవసరం బాగా తగ్గిపోయింది. కావాల్సింది ఏమిటంటే ఇవాళ అపార సమాచారం అందుబాటులో ఉంది. ఆ సమాచారాన్ని మనం గ్రహించగలగాలి. పిల్లల్లో 10 బేసిక్ స్కిల్స్ అంటే అబ్జర్వేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ స్కిల్స్, వీటన్నిటికీ మించి కాన్సన్ట్రేషన్, అలాగే లైఫ్ స్కిల్స్ పిల్లల్లో పెంపొందించాలి. దీనికి ప్రతిదానికి ఒక నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. మన తల్లిదండ్రులు ఏమిటంటే ఐఐటి, ఎవరినో ఒక్కరు పాస్ అయ్యారని చెప్పి అందరూ ఐఐటి. 6వ క్లాసులో, 5వ క్లాసులో, విజయవాడ లాంటి నగరాల్లోనైతే 1వ క్లాసులోనే ఐఐటి ఫౌండేషన్ కోర్సులు స్టార్ట్ చేసే దుస్థితి. ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సుల్ని నేను 21వ శతాబ్దపు బాల్య వివాహాలుగా వర్ణిస్తాను. ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. పిల్లల ఇష్టాయిష్టాలని పరిగణలోకి తీసుకోకుండా ముక్కు పచ్చలారని వయసులో వాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. అది ఇప్పుడు లేదు. కానీ వాళ్ళ యాప్టిట్యూడ్ ఏమిటో అర్థం చేసుకోకుండా, వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇష్టమా, సోషల్ సైన్స్ అంటే ఇష్టమా, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మెదడు మ్యాథమెటికల్ బెంట్ ఆఫ్ మైండా, లేదా సైన్సా, లేదా ఇది సోషల్ సైన్సెసా, హ్యుమానిటీసా అర్థం చేసుకోకుండా అందరినీ ఈ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లైన్లో నిలబెట్టడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. మన హ్యూమన్ రిసోర్సెస్ దారుణంగా దెబ్బతింటున్నాయి. ఎవరో ఒక 10 మంది 50 మంది ఐఐటికి వెళితే వాళ్ళ పుణ్యమా అంటూ, ఈ కమర్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పుణ్యమా అంటూ లక్షల మంది విద్యార్థులు ఇవాళ డిగ్రీ, పీజీ పూర్తయ్యాక కూడా మినిమం అవగాహన, కనీసం ఒక వాక్యాన్ని తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, మరో భాషలో కానీ చెప్పలేని దుస్థితి, తమ చుట్టూరా ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితి ఇవాళ మనకి కనిపిస్తోంది. దీనికి అంటే ఒక 2 తరాలు నిర్వీర్యమైపోయేలా చేసింది ఈ యొక్క కార్పొరేట్ విద్యాభూతం. ఇది సరైనది కాదు. విద్య అంటే దానికి సరైన నిర్వచనం ఇచ్చారు, కానీ అమలు కావాలి. ఇలా సంపూర్ణాత్మక విద్యా విధానం అనేది అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో ప్రభుత్వ విద్య ఉంది, ప్రైవేట్ విద్య ఉంది. ప్రభుత్వ విద్యకి ప్రైవేట్ విద్యకి మధ్యలో వ్యత్యాసం ఏంటి మీ మాటల్లో? ప్రభుత్వ విద్య నిజానికి చాలా బాగుండాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కానీ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వ విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేదనేది వాస్తవం. ఒకటి, అక్కడ చరిపడినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. 2, అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడడం వల్ల
ఏమాత్రం చదివేవాళ్ళు అంటే తల్లిదండ్రి పిల్లల చదువు పైన ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్నా వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్నారు. ఇక ఏమాత్రం తల్లిదండ్రి శ్రద్ధ చూపని పిల్లలు అక్కడికి పోవడం, వాళ్ళు చదువు పైన సరిగా శ్రద్ధ చూపకపోవడం, ఇతరత్ర అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ అనుకున్న స్థాయిలో నాణ్యమైన విద్య రావడం లేదనేది వాస్తవం. అదే సమయంలో కొన్ని మంచి పాఠశాలలు, కొంతమంది మంచి టీచర్లు, మంచి ఫలితాలు ఉన్నాయి, అద్భుతాలు సాధించగలవు ప్రభుత్వ పాఠశాలలు, కానీ అనుకున్న స్థాయిలో పొటెన్షియల్ రియలైజ్ కాలేదు. ఇక ప్రైవేట్ పాఠశాలలు అన్నీ బాగున్నాయని నేను చెప్పనండి. మనం ఇందాక అనుకున్నట్టుగా పూర్తి స్థాయి వ్యాపార దృక్పథంతో, ఇక్కడ వ్యాపారం అంటే ఏమిటని అడగచ్చు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల, అన్ఎయిడెడ్ పాఠశాల అంటే టీచర్లకి జీతాలు ఇవ్వాలి, బిల్డింగులకి రెంట్లు ఇవ్వాలి, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సరిపడా ఫీజుని తల్లిదండ్రుల నుంచి తీసుకోవడం నేను కమర్షియల్ అన్నాం. కేవలం తమ లాభాపేక్ష. 1000 మంది విద్యార్థుల జీవితాలు మునిగిపోయినా పర్లేదు, 1,00,000 మంది తల్లిదండ్రులు నెత్తిన మట్టి కొట్టినా పర్లేదు, నాకు లాభం వస్తే చాలు అనే దృక్పథంతో పనిచేసే పాఠశాలల వల్ల, కళాశాలల వల్ల ఇవాళ నిజానికి విద్యారంగం కుంటుపడింది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదండి. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఏమాత్రం కంపీటెన్సీ లేని వాళ్ళు, వెలాసిటీ యాక్సిలరేషన్ అంటే ఏమిటో మినిమం డెఫినేషన్ చెప్పలేని వాళ్ళు 8, 9, 10 తరగతులకి ఫిజికల్ సైన్స్ చెప్తున్నారు. చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో సరిగా వివరించలేని వాళ్ళు సోషల్ స్టడీస్ టీచర్గా ఉన్నారు. A person who cannot even speak one sentence in English correctly are teaching English to high school children. సో ఇది ప్రైవేట్లో పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వంలో కూడా ఆశించిన స్థాయిలో లేదు. కేవలం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్ టైప్లో ఉన్నవి, అక్కడ మంచి విద్య అందిస్తోంది. మంచి విద్య ఉందని అక్కడితో నిద్రపోనక్కర్లేదు, ప్రమాణాలు ఇంకా పెంచుకోవాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఒక సమస్య, ఒక ఛాలెంజ్ ఏమిటంటే రాబోతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి తగ్గట్టుగా పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. ఇది మన ఇండియాలో కూడా జరగాలి. ఈ అప్డేషన్ ఆఫ్ సిలబస్ జరగాలి, అప్డేషన్ ఆఫ్ మెథడాలజీస్ జరగాలి. మనకి బీఈడీ కళాశాలలు ఎలా ఉన్నాయి, డిఎడ్ కళాశాలలు అంటే 21వ శతాబ్దంలో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నేను ఇందాక చెప్పినట్టుగా జంక్ ఫుడ్, స్మార్ట్ ఫోన్, వాళ్ళ చదువుని పూర్తిగా పక్క స్థాయిలో పట్టిస్తున్నది అది. దీని గురించి ఒక్క వాక్యం కూడా ఎక్కడ బిఎడ్ సిలబస్లో కానీ డిఎడ్ సిలబస్లో లేదు. ఎప్పుడో 19వ శతాబ్దంలో రాసిన ఆ పాఠాలని మనం చెబుతున్నాం. టీచర్ ట్రైనింగ్ అలాగే ఉంటుంది. కాబట్టి అన్నీ అప్డేట్ కావాలి. ముఖ్యంగా విద్యారంగంలో సమస్య ఏమిటంటే టీచర్లు చాలామంది, తక్కువ మంది మినహాయిస్తే బై డిఫాల్ట్ వస్తున్నారు ఇక్కడికి. అంటే ఇంజనీర్ కావాలనో, డాక్టర్ కావాలనో, మరొకటి కావాలనో కాలేకపోవడం వల్ల విధి లేకుండా టీచర్ జాబ్లోకి వస్తున్నారు. అదే కొన్ని దేశాల్లో, నార్వే, హాలాండ్ లాంటి దేశాల్లో టీచర్ ప్రొఫెషన్కి మనకి ఇక్కడ ఉన్న ఐఏఎస్ కంటే ఎక్కువ స్థాయి ఉంది. అలా ఇక్కడ జీతాలు బాగా ఇవ్వగలగాలి. టీచర్ అంటే గౌరవం పెంపొందేలా ఉండాలి, గౌరవం సమాజంలో ఉండేలా చూడాలి. అప్పుడు మంచి బ్రెయిన్స్ వస్తాయి. అప్పుడు మనకు నిజానికి భారతదేశానికి ఉన్న మెయిన్ పవర్ ఏమిటంటే హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో జనాభా తగ్గిపోతుంది. చైనా కూడా వాళ్ళు అవలంబించిన ఈ పద్ధతుల వల్ల చైనా, జపాన్లో వృద్ధుల సంఖ్య పెరగబోతుంది. రానున్న 10 ఏళ్లలో యువకుల సంఖ్య తగ్గిపోనుంది. అదే మన దేశంలో మరో 30 ఏళ్ల వరకు యువకుల సంఖ్య, అంటే పనిచేసే వాళ్ళ సంఖ్య ప్రముఖంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే మన హ్యూమన్ రిసోర్సెస్ యూనివర్సల్గా అద్భుతాలు సాధించగలుగుతాయి. మన దేశం అగ్రరాజ్యంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా స్కూలింగ్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, కొన్ని లక్షల్లో పట్టాలు పుచ్చుకొని బయటకు వెళ్తున్నారు. ఒక 100 మంది వెళ్తే అందులో కనీసం 13 మందికి కూడా స్కిల్ సెట్ లేదు అని చెప్పేసి అని చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి. అసలు ఇన్ని లక్షల మంది ప్రతి ఏటా బయటకు వెళ్ళినా కూడా, ఇంత పెద్ద ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించినా కూడా 100 మందిలో కేవలం 13 మందికి కూడా సరైన స్కిల్ సెట్ లేకపోవడానికి రీజన్ ఏంటి? ఇంకొకటి, అసలు విద్య అనేది కేవలం ఉపాధి కల్పనకు మాత్రమేనా? విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగం మాత్రమేనా? దాని గురించి వివరించండి. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి ఒకటే కాదు. విద్య యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తికి సంతోషకరమైన జీవనం ఇవ్వడం. ఐఐటీలో సీట్ వచ్చింది, ఆ తర్వాత టాప్ లెవెల్ ఎంఎన్సీలో సీట్ వచ్చింది, నెలకి 5 లక్షలు స్టార్టింగ్ శాలరీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఇంట్లో భార్యతో ఎలా వ్యవహరించాలో తెలియదు,
2 నెలలకు 3 నెలలకు విడాకులు, ముందు కొట్లాటలు, తర్వాత కోర్టులు, పోలీస్ స్టేషన్లు, విడాకులు, ఆత్మహత్య ప్రయత్నాలు. అతను చదువు ఎందుకండి? ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలియదు, చేస్తున్నది ఉన్నత ఉద్యోగం. ఇక చదువు ఎందుకండి? జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఆల్రౌండ్ అన్ని విషయాల్లో, సరే కొద్దిపాటి ఒక వ్యక్తి మంచి సైంటిస్ట్ కావచ్చు, కానీ సూపర్బ్ భర్త కాకపోవచ్చు, కానీ సక్సెస్ఫుల్ భర్త కావాలి కదా. అన్నిట్లో ప్రావీణ్యం ఉన్నప్పుడే, అంటే మన సౌత్ ఇండియన్ థాళి అంటారు. థాళిలో అన్నం ప్రధానం, రైసు లేదా చపాతి, దాంతోపాటు రకరకాలు ఉంటుంది, ఊరగాయ ఉంటుంది, రకరకాల కర్రీసు, సాంబార్ ఉంటుంది. అప్పుడే అదొక సంపూర్ణ భోజనం అవుతుంది. అలాగే వ్యక్తిలో కూడా అన్ని విషయాల్లో అన్ని స్కిల్స్ ఉన్నప్పుడు ఎ పర్సన్ క్యాన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్, ఏ సక్సెస్ఫుల్ సన్, హస్బెండ్ ఆర్ వైఫ్, సన్ ఆర్ డాటర్, హస్బెండ్ ఆర్ వైఫ్. ఇలా జీవితాన్ని మంచి జీవనం ఇచ్చేలా వ్యక్తిని తీర్చిదిద్దేదే చదువండి. ఇక రెండవది, ఇవాళ ఎందుకు 100 మందిలో 12 మందికి ఉద్యోగాలు వచ్చే స్థితి ఉంది, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంతమందికే ఉంది. నిజానికి దీన్ని మరో కోణంలో చెప్పనివ్వండి. చాలామంది అనుకుంటున్నారు ఇవాళ ఉద్యోగాలు దొరకడం లేదని. నాకు తెలిసిన పారిశ్రామికవేత్తలనండి, అంటే ఉద్యోగాలు ఇవ్వగలిగిన స్థితిలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ దొరుకుతారండి, ఇంక్లూడింగ్ మీ. ఒక ఉద్యోగం అడ్వర్టైజ్ చేస్తే 50 మంది వస్తే అందుకు సూటబుల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఒకరో ఇద్దరు ఉంటున్నారు. ఎంఏ, ఆ తర్వాత బిఎడ్, ఎంఎడ్ చేసి ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్లో ఒక్క కాన్సెప్ట్ కూడా చెప్పలేరండి, ఒక్క వాక్యం కూడా సరిగ్గా చెప్పలేరండి టీచర్ జాబ్కి. అలాగే వాళ్ళు చేస్తున్న జాబ్కి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇవాళ కేవలం డిగ్రీ కోసం చదవడం, కేవలం మార్కుల కోసం. ఆ మార్కులు కూడా రకరకాలుగా మనకు తెలుసు. 10th క్లాస్లో 10th ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయని. ప్రతి డిఓకి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ అచీవ్ చేయడం కోసం మాస్ కాపింగ్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తారు. 10th అయిపోతుంది, ఇంటర్ కూడా అలాగే. ఆ తర్వాత ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ఇవాళ ప్రైవేట్ కళాశాలలు ఫెయిల్ అయితే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఏదో ఒక విధంగా పాస్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటీ సర్టిఫికేట్ కేవలం పేరుకు మాత్రమే. దర్ ఇన్సైడ్ ఈస్ హాలో. వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏం ఉండవు. సబ్జెక్ట్ నాలెడ్జ్ జీరో, స్కిల్స్ జీరో, కమ్యూనికేషన్ స్కిల్స్ జీరో, అన్నీ ఇట్లా వస్తున్నారు. ఇది కాదండి కావాల్సింది. నిజానికి ఇవాళ 100,000 ఉద్యోగాలు ఉన్నాయి అందుబాటులో, మనుషులే లేరు. ప్లస్ ఇంకొకటి అండి, మనం ఇండియాలో ఉన్నది ఈ ఫ్యూడల్ కల్చర్ని మనం ఇంకా మానుకోలేదు. అమెరికా లాంటి, జపాన్ లాంటి దేశానికి వెళితే అక్కడ డ్రైవర్ అయినా, హోటల్లో వెయిటర్ అయినా, పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ పట్టే వ్యక్తి అయినా, ఎలాంటి జాబ్ అయినా దానికి ఒక స్టేటస్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. ఇక్కడ చూడండి, ఇవాళ ఫిట్టర్లకి మీరు హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళండి, సార్ మాకు మనుషులు దొరకడం లేదండి అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఫిట్టర్లు, టర్నర్లు, ఇలాంటి టెక్నికల్ జాబ్స్ చేసే వాళ్ళకి ఇవాళ 40,000 జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మనుషులు దొరకడం లేదు. ఎందుకంటే అలా ఐఐటి చేసి ఒక ప్లంబర్గా, ఒక ఎలక్ట్రీషియన్గా, ఒక ఫిట్టర్గా, ఒక పెయింటర్గా ఇలాంటి జాబ్స్ వెళ్ళడానికి ఎవరు లేరు రెడీగా. అందరూ బీటెక్ అంటే మా ఫ్రెండ్స్ అమెరికాకి వెళ్ళిపోయారు, నేను అమెరికాకి వెళ్ళాలి. అమెరికాకి వెళ్ళేంత వరకు ఇక్కడ అతను రగులుతూ ఆత్మన్యూనతతో బాధపడిపోతూ బతుకుతుంటాడు. చేస్తే గీస్తే నాకు వైట్ కాలర్ జాబే చేయాలి. ఒక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కండక్టర్ జాబ్కి, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటే రిసెప్షనిస్ట్ జాబులకి 7,000కి 8,000కి పనిచేస్తున్నారు. వాళ్ళకంటే తక్కువ చదువు పాలిటెక్నిక్ లేదా అంతకంటే తక్కువ ఐఐటి చేసిన వాళ్ళు 20,000, 25,000 అసలు సాయంత్రం దాకా, రాత్రి 8 దాకా బిజీగా ఉంటూ 2 చేతులు ఆర్జిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన దేశంలో రావాలి. దొంగతనం చేయడం తప్పు, అడుక్కోవడం తప్పు, ఈ 2 మినహాయించి ఏ పని చేసినా గొప్పే, ఏ పని కా పని అన్న కాన్సెప్ట్ ఉండాలి. తాను ఏ రంగంలోకి వెళ్ళాలో బై డిఫాల్ట్ చూస్ చేసుకోకూడదండి. ప్రతి ఒక్కరికి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది. నేను చాలా లేటుగా గ్రహించాను, నాకు టీచింగ్ యాప్టిట్యూడ్. నిజానికి బహుశా నేను ఐఏఎస్ సాధించుంటే ఇంత సక్సెస్ఫుల్గా పేరు వచ్చి ఉండేది కాదు అక్కడ. ఎందుకంటే నాకు టీచింగ్ నా అభిరుచి నేను చాలా లేటుగా గ్రహించాను. ఎన్ని గంటల పాఠం చెప్పమన్నా చాలా సందర్భాల్లో మధ్యలో లంచ్ బ్రేక్ ఒక ½ అవర్ ఇచ్చి పొద్దున 8 నుంచి రాత్రి 9 దాకా కంటిన్యూస్గా పాఠాలు చెప్పిన, ఒకే బ్యాచ్కి చెప్పిన విద్యార్థులు బోరు కొట్టకుండా విన్న సందర్భాలు అనేకం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని 10 సార్లు జరిగింది అలాంటి ఘటనలు.
అంటే నాకు అది ఇష్టం కాబట్టి అలా చేయగలుగుతున్నాను. మరో నాకు ఇష్టం లేని పని చేయమంటే బహుశా నేను అంత ఎఫిషియెంట్గా చేయలేను. వెన్ యువర్ యాప్టిట్యూడ్ మ్యాచెస్ యువర్ ప్రొఫెషన్, యు రీచ్ ది జెనిత్ ఆఫ్ దట్ ఫీల్డ్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది. ఉదయం లేస్తే కొంతమందికి మసాలా దోశ అంటే ఇష్టం, కొంతమందికి పొంగల్ అంటే ఇష్టం, కొంతమందికి ఇంకొకటి అంటే ఇష్టం. అలాగే ఏ జాబు, ఎలాంటి జాబ్ అనేది మీ అభిరుచుల్ని బట్టి ఉంటుంది. నా విద్యార్థి ఒక అతను ఉన్నాడు, డిఎస్పీగా సెలెక్ట్ అయితే అబ్బా ఇది చెత్త జాబ్ సార్ అంటాడు. ఎస్ఐగా సెలెక్ట్ అయిన అతను పోలీస్ జాబ్ అంటే అసలు చాలా గొప్ప అని భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఇది ఇతని యాప్టిట్యూడ్, అది వాళ్ళ యాప్టిట్యూడ్, రెండు కరెక్టే. మీ యాప్టిట్యూడ్ ఏమిటో, మీ అభిరుచి ఏమిటో మీరు అర్థం చేసుకుని ఆ రంగంలో ప్రవేశించండి. యూ షుడ్ ఎంజాయ్ ది ప్రొఫెషన్ అండి. కేవలం డబ్బుల కోసం ఉద్యోగం చేస్తానంటే ఆ ఉద్యోగంలో గ్రోత్ అలాగే ఏడుస్తుంది. ఎప్పుడైతే మీరు జాబ్ని ఎంజాయ్ చేస్తారో అప్పుడు మీరు ఆ ఫీల్డ్లో బాగా ఎదుగుతారండి. ఇన్ఫ్యాక్ట్ ఐ కీప్ టెలింగ్ పీపుల్, వెన్ యూ రన్ ఆఫ్టర్ మనీ, డబ్బు వెంట మీరు పడితే ఆ డబ్బు పరిగెత్తుతూనే ఉంటుంది, మీకు ఎప్పుడూ అందదు. పని వెంట పడండి, ఆ పని కూడా మీ యాప్టిట్యూడ్కి తగ్గ పని వెంటపడండి. మీ వెనకాల ఫేము, మనీ అన్నీ మీ వెనకాల వస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ అవకాశాలు కోకొల్లలండి. గ్లోబల్ విలేజ్, మనకి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉన్నాయి. కావాల్సిందల్లా యువత నిరాశ నిస్పృహలకి గురి కాకుండా పక్కవాడితో పోల్చుకోవద్దండి. వాడి జీవితం వాడిది. అమెరికాకి వెళ్ళిపోయాడు, అతను తిరిగి వస్తే ఓహో నేను చాలా గొప్ప అని పోజు పెడతాడు. అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో అతను మీకు చెప్పడు. కాబట్టి సరే హ్యాపీగా ఉన్నాడు, సంతోషం, ఇది నా లైఫ్, ఇది నా ప్రయారిటీ అని ముందుకెళ్ళండి. మిమ్మల్ని మీరు పోల్చుకోండి, కానీ పక్కవాళ్ళతో పోల్చుకుని కాస్త స్ఫూర్తి పొందితే తప్పులేదు. కానీ ఆత్మన్యూనతకు గురి కావడం సరైనది కాదండి. మన లైఫ్ని మనం హ్యాపీగా గడపాలి. ఎలా గడపాలి, ఏం చేయాలని ఆలోచించాలండి. మీ విద్యా సంస్థలో ఎంపిక ప్రక్రియ అంటే ఇప్పుడు ఒక విద్యార్థి మానసిక పరిస్థితిని బట్టి ఎంపిక చేస్తారు. లేదనంటే ఈ వచ్చిన ఎవరైతే మీ దగ్గరికి టీచర్ జాబ్ కోసం వస్తారో, సెలక్షన్ కోసం, మీరు వేటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంపిక ప్రక్రియ మొదలుతారు? టీచర్ జాబు విద్యా రంగంలో చాలా కీలకమైంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో టీచర్ పోస్టు చాలా కీలకమైందండి. ఎందుకంటే మేనేజ్మెంట్కి ఎన్ని లక్ష్యాలైనా ఉండొచ్చు, ఎన్ని ఉన్నత అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దాన్ని ప్రాక్టికల్గా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు టీచర్లు. టీచర్ల ఎంపిక అనేది చాలా కీలకమైంది. ప్రత్యక్షంగా నేనే దీన్ని నిర్వహిస్తాను. ముందుగా మేము అప్లికేషన్స్ కాల్ ఫార్ చేస్తాం, వైడ్గా అడ్వర్టైజ్ చేస్తాం. వచ్చిన అప్లికేషన్స్లో ముందుగా వాళ్ళకి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ నేనే తీసుకుంటాను. ఒకసారి వాళ్ళకి ఏం కావాలో తెలియదు. ఉదాహరణకి ఒక ఎంఎస్సి బిఎడ్ చేసిన వ్యక్తి ఉంటాడు, మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి బిఎడ్ చేసిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్, కానీ మ్యాథమెటిక్స్లో అంత డీప్ నాలెడ్జ్ ఉండదు, కానీ ప్రైమరీకి చెప్పగలిగిన స్థితి అతనికి బాగుంటుంది, ఆయనకో ఆమెకో. అలాంటప్పుడు నేను సజెస్ట్ చేస్తాను, మీకు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్టి, మీ స్కిల్స్ బట్టి మీకు ఈ పోస్ట్ సూటబుల్ అవుతుందని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఫస్ట్ రౌండ్ చేశాక డెమోకి పంపిస్తాం. డెమోలో వాళ్ళు కోరుతున్న పోస్ట్, ఇప్పుడు ప్రీ ప్రైమరీ టీచర్ అనుకోండి, వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది పిల్లలతో ఓర్పుగా నేర్పుగా వ్యవహరించే సంయమనం కావాలి. పిల్లల్ని దే షుడ్ లవ్ చిల్డ్రన్. అఫ్కోర్స్ అందరూ టీచర్లు, బట్ ఎస్పెషలీ ప్రీ ప్రైమరీ టీచర్స్ చిన్న పిల్లల స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పాఠం చెప్పగలగాలి. ఉపయోగించే మాటలు కానీ, మోడ్యులేషన్ కానీ ఇవన్నీ వాళ్ళకు ఉందా లేదా చూస్తాం. అదే హై స్కూల్ అనుకోండి, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఇలా టీచర్స్, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్, సబ్జెక్ట్ డెప్త్ బాగుండాలి. అన్నిటికీ ముఖ్యంగా మెథడాలజీ తెలిసి ఉండాలి. చాలామందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలిసి ఉండదు. కొంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఇవన్నీ చెక్ చేస్తామండి. డెమో అయిపోయాక మళ్ళీ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంటుంది. ఇలా వడగట్టిన తర్వాత బెస్ట్ ఆఫ్ బెస్ట్ పీపుల్ని మేము సెలెక్ట్ చేస్తాం. దాదాపుగా 25 మందిని ఇంటర్వ్యూ చేస్తే, డెమో చేస్తే ఒకరు సెలెక్ట్ అవుతున్నారు. యావరేజ్ అదండి రేషియో మా స్కూల్. ఇదండి స్లేట్ ద స్కూల్ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి అమర్నాథ్ గారి యొక్క ఇంటర్వ్యూ. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి కల్పన మాత్రమే కాదు, మానసిక పరిపక్వత. మానసికంగా ఎప్పుడైతే పరిపక్వత సాధిస్తారో అప్పుడే ఆ మనిషి అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యువత కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ స్మార్ట్ ఫోన్లు పక్కకెట్టేసి మానసిక ఉల్లాసాన్ని ఏదైతే కల్పిస్తుందో, క్రీడలు కానివ్వండి, పుస్తక పఠనం కానివ్వండి, అలాంటి అలవర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తులో ముందుకెళ్ళి వాళ్ళు వీళ్ళంత త్వరగా వాళ్ళ యొక్క జీవితాల్లో స్థిరపరచుకునే అవకాశాలు ఏర్పడతాయి. మీకు అభిరుచి ఏ ఫీల్డ్లో, ఏ రంగంలో అయితే ఉందో ఆ రంగాన్ని ఎంచుకొని మీరు దాంట్లోకి వెళ్తే మీరు వీలైనంత త్వరగా
జీవితంలో స్థిరపడవచ్చని వారి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని వారు సాధించిన మైల్ స్టోన్స్ని మనతో వివరించడం జరిగింది. ఇది ఇవాళ ముఖ్యముఖ్య కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ ముఖ్యముఖ్య కార్యక్రమాలు కలుసుకుందాం. అంతవరకు